రాత్రంతా పెనుగులాడి విజయాన్ని పొందాడు యాకోబు, మనకి అందరికీ తెలుసు. ఒక్కసారి మోసం చేయొచ్చు, ఒక్కసారి దేవుని దగ్గర దేవుని నష్టం చేయొచ్చు. దేవునికి ఏం నష్టం ఉండదు, దేవునికి ఏం అన్యాయం జరగదు. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు, మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. అన్యాయం చేసేటువంటి వ్యక్తిని దేవుడు క్షమిస్తాడు. నీతిమంతుడు 7 మార్లు పడిపోయిన మరలా లేస్తాడు. ఒకసారి తప్పు చేసి, ఒకసారి పాపము చేసి, ఒకసారి మోసం చేసి మరలా ప్రభువు దగ్గరకు వచ్చి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆశీర్వదించాడు దేవుడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆశీర్వదించాడు.